వెల్కమ్ టు గ్యాంగ్టాక్. లాచంగ్ నుంచి నిన్న గ్యాంగ్టాక్ వచ్చేసరికి ఎంత ఎర్లీ మార్నింగ్ 4 to 4:30 అయింది. ఇంకా పడుకొని చెకింగ్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. లోకల్ సైట్ సీయింగ్ పెద్ద హడావిడి ఏం లేదు. ప్లేసెస్ యాక్చువల్లీ నతులా పాస్ పోవాలి. నతులా పాస్ క్యాన్సిల్ అయిపోయింది. రూట్ చాలా హార్ష్ స్నోఫాల్ ఉందంట, పర్మిట్స్ దొరకట్లేవు, సో క్యాన్సిల్ అయింది. ఇంకా లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. లెట్స్ సీ బాగుంటావు. फॉलो करेगा तो बुद्धिज्म और उसके बाद बुद्धिज्म के बाद हिंदू. ఇది హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే ఇటు పట్టుకొచ్చిండు భయ్య. సేల్స్ ఎంపోరియం. ఇవన్నీ బొమ్మలే, మేము కూడా చేస్తాం. అరే ఇక్కడ నువ్వు వస్తానంటే నేను వద్దంటే నాకు గుర్రాలు ఉన్నాయరా. నైస్ గుర్రాలు. అయింది ఇవే గుర్రాలు ఉన్నాయి. గుర్రాలు టెడ్డీ బేర్లు. ఏంది ఇది? బ్యాగా? ఇది బ్యాగ్ అనుకుంటా. ఇది మన డిమార్ట్ అక్కడ సైడ్ బాగుంటుంది. ఏమున్నాయని అసలు అట్లా నువ్వు చూడు, రాత్రి చూస్తే భయపడము రా. ఏం కదా, మొహం కూడా సరిగా తెలియట్లేదు. హస్కీ అనుకుంటా. హస్కీ ముఖంలో హస్కీ బొచ్చ అయితే ఇట్లానే ఉంటుంది. ఇది కాటన్ కూడా సాఫ్ట్గా లేదు. మన ఇక్కడ మన ఏఎంబి మాల్ ఒకటి ఉంటుంది చూడు, చింగుంగో ఏదో చైనా షాప్, మినీ అనుకుంటే ఏదో షాప్ ఉంటుంది, దాంట్లో సాఫ్ట్ ఉంటుంది. మినిసో ఎస్. పెద్ద హడావిడి ఏం లేదు. వీడికి ఎందుకు పట్టుకొచ్చిండు అసలు? కార్పెట్ కావాలా? అల్లాదిన్ కార్పెట్. మనకు టికెట్లు దొరకకపోయినా కానీ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. अल्लादीन कारपेट चाहिए भैया.
గిరిగిరి నో ఫోటోగ్రఫీయా? వీడియోగ్రఫీ తీస్తున్నాగా. ఎడబెట్టుకుంటారు ఇవి. ఈ బొమ్మలు చూసి భయపడతారు కదా రాత్రిపూట. ఇవి అసలు ఎందుకు పెట్టుకుంటారు గోడ మీద? వాళ్ళ గురువులు వాళ్ళు. ఓకే ఓకే గురువులా. ఓకే ఓకే గురువు. ఓకే ఓకే గురువు గారు, సారీ అండి. రాళ్ళు బాగున్నాయి. అదే కానీ చాలా బేసిక్ లెవెల్ ఉండి పెద్ద టూరిస్ట్ స్పాట్ అంటే ఎట్లా? టటా అనదర్ సైట్ సీయింగ్ స్పాట్, గ్యాంగ్టాక్ మానెస్ట్రీ అంట. ఇది ఏందో భాషలు ఉంది, బొంగు కూడా అర్థమవుతలేదు. లోపల పోయి చూసాం. వెల్కమ్ టు గ్యాంగ్టాక్ మానెస్ట్రీ, ప్లేస్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ అంట. కొంచెం పీస్ఫుల్ లుక్ ఉంది. దిస్ ఈజ్ మానెస్ట్రీ. ఈ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. కలర్ కలర్ జెండాలు. అక్కడ మొత్తం గ్యాంగ్టాక్ వ్యూ పాయింట్ ఉంది. వస్తా ఎట్లుంది? అవునా? దా మళ్ళీ వెళ్దా. ఫోటోగ్రఫీ అలో లేదా? యాప్ ఇచ్చలైట్. లోపలైతే ఇట్లుంది. ఫోటోగ్రఫీ అలో లేదన్నాడు. సో ప్రాపర్ చైనా సినిమాలో చూస్తున్నట్టే ఉంది. ఇవో సింహాసనాలు ఉన్నాయి ఇక్కడ. రాజ దర్బార్ లాగా ఉంది. ఇక్కడ 2 బ్యాండ్లు ఉన్నాయి. ఇక్కడ హెడ్ కూర్చుంటాడు అనుకుంటా, ఎవరైతే పెద్ద ఉంటాడో. ధర్మ సంస్థాపన, మాహిష్మతి యజమాని, బాహుబలి లాగా. గౌతమ్ బుద్ధ, క్రేజీ గాయ్. వీళ్ళు ఎవరు తెలియదే, పేర్లను రాసి పెట్టుంటే బాగుండు. హే ఈయన తెలుసు, డలైలామా. ధర్మశాలలో ఉంటాడు. సేమ్ ఇట్లాంటిది ఊటీ పోయే రూట్లో కూడా ఉంటుంది. కూర్గ్ వెళ్ళే రూట్లో ఉంటుంది మానెస్ట్రీ. అంతే, ఇంకా పెద్ద హడావిడి అయితే. వాట్సాప్ లోకల్ సైట్ సీయింగ్ అయిపోయింది. అంత పెద్ద కాస్ట్ ప్లేసెస్ ఏం లేకుండే, తిరిగేంత వరకు తిరిగినాం. ఇక్కడ ఇంకా ఈవినింగ్ 4:30 అయింది. ఇక్కడికి వచ్చేసినాం. ఎంజీ మార్గ్, ఎంజీ రోడ్. ఇక్కడ మనం తిందామని షాప్స్ ఎత్తుకుతా ఉంటే ఖాన్స్ అంకుల్ అని షాప్ కనిపించింది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ముందర చూపిస్తాను.
సేమ్ హైదరాబాదీ ఫ్లేవర్ ఖతర్నాక్ ఉంది. గ్యాంగ్టాక్. సో నైట్ ఎంజీ రోడ్ లోకల్ ప్లేసెస్ అన్నీ తిరిగేసి నైట్ స్టే చేసి పడుకొని మార్నింగ్ లేచి వచ్చినాం. ఇక్కడ లాల్ బజార్ అని లోకల్ మార్కెట్ ఉంటుందంట. యాక్చువల్లీ 2 మార్కెట్లు ఉన్నాయి, ఒకటి పాష్ మార్కెట్, ఇంకోటి మొత్తం మన లోకల్ మార్కెట్, చీప్ అండ్ బెస్ట్ దొరుకుతాయంట. ఎంజీ మార్క్ రోడ్లో అన్నీ ఇంకా సేమ్ లైక్ మాల్స్, ఇంకా అన్ని బ్రాండెడ్ షాప్స్ అవి ఇవే ఉన్నాయి. ఇంకా అక్కడ డిస్కౌంట్లు చీప్లో దొరికే ఛాన్సే లేదు, అన్నీ చాలా హై కాస్ట్ ఉన్నాయి అక్కడ. మామూలు దానికంటే కూడా చాలా హై కాస్ట్ ఉంది. సో ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చినాం. చూడాలి మన సామాన్లు ఏమైనా వర్కౌట్ అయితే చూడాలి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఆగినాం. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ సామాన్లు తీసుకోవడానికి వెళ్ళాలి. ఇంకా వెల్కమ్ టు లాల్ బజార్. మొత్తం 3 ఫ్లోర్స్ ఉంది లాల్ మార్కెట్, లాల్ బజార్. మెన్స్కి అయితే టీ షర్ట్లు, కార్గో ప్యాంట్స్. ఈ అమ్మ షూలు అన్నీ ఫస్ట్ క్వాలిటీ, అంటే ఫస్ట్ కాపీ. మన దగ్గర దొరుకుతాయి కదా ఇన్స్టాగ్రామ్లలో, వాళ్ళు పేజెస్లో అమ్ముతూ ఉంటారు. బాగానే ఉన్నాయి, కలెక్షన్స్ బాగున్నాయి. సైజు ట్రై చేద్దామని అడిగితే 11 సైజ్ లేదంట. అమ్మ 11 సైజ్ మనుషులే లేదు అరా బాబు ఇక్కడ. అడిడాస్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి, సూపర్ స్టార్ మోడల్స్ ఉన్నాయి. నైకీ మోడల్స్ కూడా ఉంది, నైకీ ఎయిర్ ఉంది, నైకీ జార్డన్ ఉంది. 11 సైజ్ లేదు, సాడ్ లైఫ్. ఇప్పుడు క్రేజ్ ఉంది, ఇట్లా సైజ్ లేదు. థిక్ ఉంది. 1600 ఇప్పిండు, అడిగితే ఒక 700కి 800కి వచ్చేస్తుంది. బొంగు కూడా దొరకదు హైదరాబాద్లో 700కి 800కి. క్రేజీ ఉంది. 3 నైట్స్ స్టే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళిపోవడమే. ఇందాక మార్కెట్కి వెళ్ళిన లాల్ బజార్ మార్కెట్కి వెళ్ళి 2 బొమ్మలు తీసుకున్నా. ఒకటి మా అన్న వాళ్ళ పాపకి, ఇంకోటి పైన ట్యాంకర్ నాకు. బాగానే ఉండే, కానీ షాపింగ్ చేసే మూడు లేకుండా అందుకే సైడ్కి పెట్టేసిన. సో ఇట్స్ ఆల్ అబౌట్ గ్యాంగ్టాక్. క్లోజింగ్ వీడియో ఇది. ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి స్టంట్ ఏంటంటే మాది ఇంకా రైల్వే టికెట్స్ కన్ఫర్మ్ కాలేవు. కన్ఫర్మ్ అయితే లేదు, వెయిట్ చేయాలి. తత్కాలు కూడా అవైలబుల్ లేవు. ఎన్జేపీ స్టేషన్కి వెళ్తాం సిలిగురి. ఇక్కడ నుంచి ఒక 5 hours జర్నీ ఉంటుంది. అక్కడ లోకల్ ట్యాక్సీస్ ఆర్ బస్సెస్ పట్టుకొని అక్కడ నుంచి డైరెక్ట్ పూరికి వెళ్తాం. నెక్స్ట్ స్టాప్ డైరెక్ట్ హైదరాబాద్. లెంతీ జర్నీ అయిపోతుందని పూరి స్టేషన్ పెట్టుకున్నాం. దాంట్లో ఈ టెంపుల్ కూడా ఉంది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్. సో అది కూడా చూసినట్టు ఉంటుందని, మధ్యలో బ్రేక్ తీసుకున్నట్టు ఉంటుందని అక్కడ ఒక హాల్ట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ డే పూరికి వెళ్ళి అక్కడ టెంపుల్, కుదిరితే బీచ్ కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. చలో బాయ్ బాయ్ గ్యాంగ్టాక్, సీ యూ సూన్. చలో. ఇంకోటి ఫ్లాగ్ డైలీ చేంజ్ చేస్తారనమాట. ఒక్కరోజు చేంజ్ చేయకపోయినా కానీ 18 years వరకు టెంపుల్ క్లోజ్ చేసేసేయాలంట. రోజు ఫ్రెష్గా ఓపెన్ చేస్తుంది. ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ మాత్రం నాకైతే ఫ్లాగ్ అనమాట. ఫ్లాగ్ అయితే అసలు ఖచ్చితంగా ఆపోజిట్ డైరెక్షన్ అనే ఎగురుతుంది.